అందరికీ నమస్తే. ఈరోజు మేము మా ఫ్యామిలీతో సహా జోగులాంబ అమ్మవారి టెంపుల్కి రావడం జరిగింది. ఆ కళాఖండం చూసి మా ఫ్యామిలీ మొత్తం ఒక థ్రిల్లింగ్లో ఉన్నాము. అయితే ఇక్కడ ఈ జోగులాంబ వచ్చేసి 16వ శతాబ్దం కింద ఉందంట. కానీ ఈ ఆర్కిటెక్ట్ చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవాల్సిందే. ఇక్కడ మొత్తం స్పెషల్ ఏంటంటే ఒక పెద్ద పెద్ద రాళ్ళతోటి, అవి కూడా ఎర్ర రాళ్ళతోటి, కొన్ని అయితే అక్కడ శిల్పాలకైతే రాళ్ళు పక్కన తీసి పడేశారు. ఆ చరిత్ర మనకు కరెక్ట్ తెలియదు. బట్ నందీశ్వరం తల కూడా పక్కన తీసి పెట్టారు కొంతమంది. కాకపోతే ఇక్కడ ఉన్న స్పెషల్ ఏంటంటే ఈ ఆర్కిటెక్ట్ చాలా మొత్తం ప్రత్యేకత ఉందంట. ఈ జోగులాంబ చూసారా, ఈ తల ఎలా తీసి పక్కన పెట్టారో మరి అది చరిత్ర మనకు కరెక్ట్ తెలియదు. జోగులాంబ అమ్మవారు శక్తిపీఠంలో ఇది 5వ శక్తిపీఠము. మేము పోయినప్పుడు కూడా వెదర్ బాగా ఇంకా దేవుడు కృప వల్ల అనుకుంటున్నాను నేను. ఇంకా చూడండి, ఈ జోగులాంబలో ఎక్కడ చూసినా ఆ పరమేశ్వరుడు స్వరూపమే కనపడుతుంది. లెక్కలేనన్ని శిల్పాలు, లెక్కలేనన్ని శివలింగాలు కనపడతాయి ఇక్కడ. ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఇక్కడ. మా ఫ్యామిలీ మాత్రం మేము పోయినప్పుడు క్రౌడ్ లేదు. విపరీతంగా పరమేశ్వరుని తలుచుకుంటూ మొక్కుకుంటూ డైరెక్ట్ గర్భగుడిలోకి వెళ్ళిపోవడము, అక్కడ పరమేశ్వరుని స్పర్శ సాగితే అదొక థ్రిల్లింగ్లో ఉంది. మీరు జోగులాంబకు వస్తే మాత్రం ఇటువంటి థ్రిల్లింగ్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళి ఈ కళాఖండాన్ని చూసి పరమేశ్వరుని అనుగ్రహము, జోగులాంబ అమ్మవారి అనుగ్రహం కంపల్సరీ మీ మీద ఉంటుంది. ప్రతి ఒక్కరు దర్శించే ప్లేస్ ఇది జోగులాంబకి వెళ్ళినప్పుడు మాత్రం అమ్మవారి తలని బాగా అబ్జర్వేషన్ చేయండి. స్పెషల్గా ఉంటారు అమ్మవారు. చుట్టూ అమ్మవారి పక్కన కోనేరు ఉంటుంది. ఆ కోనేరు కూడా స్పెషల్ ఉంటుంది. చూసారా, జోగులాంబలో ఎక్కడ చూసినా పరమేశ్వరి కళాఖండమే కనపడుతుంది మనకి. ఈ ఆర్కిటెక్ట్స్ మాత్రం నేను చూస్తే మా ఫ్యామిలీ మొత్తం కూడా అలా ఉండిపోయాము. అంటే చాలా ఆనందంగా అనిపించింది. నేను ఇన్ని రోజులు హైదరాబాద్ ఇంత దగ్గర పెట్టుకొని కూడా చూడలేకపోయానని కొద్దిగా బాధారకంగా ఉంది. కానీ ఎట్టకేలకి జోగులాంబ అమ్మవారి దర్శనం చేసుకోవడము, ఆ పరమేశ్వరుని కూడా దర్శనం చేసుకోవడం నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. మీరు ప్రతి ఒక్కరు ఇటువంటి ఆలయాన్ని దర్శనం చేసుకోండి. ఈ చరిత్ర మనకు తెలిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. మన పిల్లలు, మన జనరేషన్ కూడా